సమంత, కైరా అడ్వాణి, మహేష్ బాబు, నాగార్జున వీళ్ళ స్మైల్ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో. వాళ్ళందరికీ న్యాచురల్ గా ఈ స్మైల్ వచ్చింది అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఎందుకంటే వాళ్ళ స్మైల్ బిఫోర్ ఇలా ఉండేది, బట్ ఆఫ్టర్ వాళ్ళ స్మైల్ ఇలా ట్రాన్స్ఫార్మ్ అయింది. సో ఈ బిఫోర్ స్మైల్ కి ఆఫ్టర్ స్మైల్ కి మధ్యలో వాళ్ళు డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకున్నారు వాళ్ళ స్మైల్ ట్రాన్స్ఫర్మేషన్ కి. సో మీ స్మైల్ కూడా మీ ఫేవరెట్ సెలబ్రిటీ స్మైల్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే అన్ఈవెన్ స్మైల్ కి స్మైల్ డిజైనింగ్ చేయించుకోవాలి, yellowish టీత్ కి టీత్ వైట్నింగ్ చేయించుకోవాలి, టీత్ మధ్యలో గ్యాప్స్ ఉంటే అలైనర్స్ చేయించుకోవాలి. సెలబ్రిటీస్ లాగా ఇన్స్టెంట్ స్మైల్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలా? దానికోసం వినియర్స్ చూస్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన ఈ డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం వల్లే మీ యొక్క సెలబ్రిటీ యొక్క స్మైల్ ఎంత పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది. వాళ్ళైతే సెలబ్రిటీస్ బోల్డ్ డబ్బులు ఉంటాయి, వాళ్ళైతే చేయించుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ డెంటల్ ట్రీట్మెంట్స్ మీ చేతిలో ఉన్న ఐఫోన్ అండ్ మీరు నడుపుతున్న డ్యూక్ బండి కాస్టే ఉంటుంది. సో మీరు హ్యాపీగా ఎఫోర్డ్ చేసుకోవచ్చు.